మనం ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. రాయలసీమలో ఉన్న కీలకమైన అనేక సాగునీటి ప్రాజెక్టులను త్రాగునీటి ప్రాజెక్టులుగా మార్చేస్తున్న వైనం రాజకీయ నాయకుల దగ్గర మనకు కనపడుతుంది. సుంకేసుల దగ్గర నుండి తాగునీటి ప్రాజెక్టులుగా నీళ్లు తీసుకుపోవడం, గాజులేన ప్రాజెక్టు నుండి త్రాగునీటి కోసం నీళ్లు తీసుకుపోవడం, అదేవిధంగానే ఈరోజు గోరకల్ నుండి త్రాగునీటికి డోనుకు ప్యాబ్లకు నీళ్లు తీసుకుపోవడం, అదేవిధంగా అలగునూరు నుండి కొట్టుకూరు పట్టణానికి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రాయలసీమ సాగునీటిని విస్మరించి సాగునీటికి ఎలాగూ పనికిరో మాకు చేత కాదు, మేము డబ్బులు ఖర్చు పెట్టలేమని చెప్పి దీన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులుగా మార్చే పరిస్థితిని రాజకీయ నాయకులు తీసుకున్న నేపథ్యంలో తాగునీటికి నీళ్లు తీసుకుపోవాలనుకున్నా కూడా ఈ రిజర్వాయర్ పటిష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ రిజర్వాయర్ పటిష్టతకు కీలకమైన 10% పనులను అర్ధాంతరంగా జీవో నెంబర్ 365 ద్వారా రద్దు చేయడం, వాటిని 5 సంవత్సరాల వరకు చేపట్టకూడదనడం ఈ రిజర్వాయర్ యొక్క భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలగజేస్తుంది. పటిష్టంగా ఉండాల్సి ఉంటే ఆ 10% పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 10% పనులు పూర్తి చేయకపోతే ఈ కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది. మీరు ప్రచారం కోసం మేము నీటిని తీసుకొస్తున్నాం, డోన్కి తీసుకొస్తున్నాం, ప్యాపులకి తీసుకొస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఎక్కడైతే బేస్గా రిజర్వాయర్ నుండి నీళ్ళు ఇవ్వాలో ఆ రిజర్వాయర్ నిర్మాణం పటిష్టంగా లేకపోతే ఈ రిజర్వాయర్ నుండి తాగడానికి, సాగునీటికి కాదు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో దాని గురించి పట్టించుకోకుండా 90 లక్షల రూపాయలు తాత్కాలిక రిపేర్కి ఇవ్వడం లేదు, యాన్యువల్ మెయింటెనెన్స్కు 70 లక్షలు ఇవ్వడం లేదు, పూర్తి చేయడానికి 92 కోట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఈరోజు ప్రాజెక్టును ఫుల్గా నీళ్లు నిలబెడితే ప్రాజెక్టుకు ముంపు ఉందని చెప్పి మీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లెటర్స్ ఇచ్చినా స్పందించిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న సందర్భంలో మీకు అందరికీ ఒకటి అప్పీల్ చేస్తున్నాం. బేసిజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా మీరు చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా నిలుపుకోవడానికి, ప్రధానంగా ఈ గోరకల్ రిజర్వాయర్ యొక్క జీవితకాలం పెంచుకోవడానికి, ఇది పటిష్టంగా ఉండడానికి కావాల్సిన 92 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిగా కంప్లీషన్ రిపోర్ట్ చేసేలాగా, ఈ తెగిపోయేలాగా ఉన్న రిమిట్మెంట్ను పూర్తి చేసేలాగా చేసుకుంటూ సాగునీటిని ఇస్తూ త్రాగునీటిని ఇవ్వండి. కానీ రాయలసీమ ప్రజలను మభ్యపరుస్తున్నట్టుగా 75 సంవత్సరాలుగా ఈరోజు ఆ ప్రాజెక్టు నుండి ఇన్ని నీళ్ళు ఇస్తున్నాం, తాగునీళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ మభ్యపరిచే కార్యక్రమాలు చేస్తూ అసలుకే మోసం వచ్చేలాగా అలుగునూరులో తెగిపోయింది. అలుగునూరును నిర్మాణం చేయకుండా 7 సంవత్సరాల నుండి పక్కన పెట్టారు. ఏ విధంగా డోన్కు నీళ్ళు ఇస్తారు? ఇది తెగిపోతే ఏ విధంగా మీరు నీళ్ళు ఇస్తారు? సుంకేసులో నీళ్ళు రాకపోతే ఏ విధంగా నీళ్ళు ఇస్తారు? ఇవన్నీ కూడా అభూత కల్పన చేస్తూ ఓట్లు సాధించుకుంటున్న నేపథ్యంలో 16, 17 సార్వత్రిక ఎన్నికలను రాయలసీమ ప్రజలు చూశారు. ఇక ఏమాత్రం మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు ఏమి చేస్తారు? దీని పటిష్టం కోసం ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేది స్పష్టంగా ప్రకటించాలి.